యూట్యూబర్ అన్వేష్ వివాదాల్లో చిక్కుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు హిందూ దేవతామూర్తులను కించపరిచారంటూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదవుతున్నాయి. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అంటూ యూట్యూబ్ లో టూరిజంపై వీడియోలు పోస్ట్ చేసే అన్వేష్ ఇటీవల ఓ వీడియోలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీ హీరోయిన్లు చీరలు కట్టుకోవాలంటూ యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ఆ వీడియోలో హిందూ దేవతామూర్తులను సైతం అగౌరవపరిచే విధంగా మాట్లాడారు. దీంతో ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు వివిధ పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. అన్వేష్ పై దేశద్రోహం కేసు పెట్టి ఇండియాను తీసుకొచ్చి శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందుగా విశాఖలోని గోపాలపట్నం పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఆయన చేసిన వీడియోలను ఆధారంగా చూపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పిఎస్ లో దానవాయిగూడానికి చెందిన జి సత్యనారాయణరావు అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. హిందూ దేవతలు, భారతీయ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడిన అన్వేష్ ను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి సైతం యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా అన్వేష్ పై BNS 352, 79, 299 సెక్షన్స్ తో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో బాయ్కాట్ నా అన్వేషణ అంటూ ఓ ఉద్యమమే నడుస్తోంది. అన్వేష్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ ను ఒక్కొక్కరిగా అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్ చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీతామాతని, ద్రౌపదీ మాతని అనేక విధాలుగా దూషించాడు. ఇంకా హిందువులు కేవలం ఎప్పుడు కూడా భారతదేశం నిన్ను రేపులైనాయి అంటే భారతదేశంని ఇంత నువ్వు ఘోరంగా నీచంగా మాట్లాడుతూ మళ్ళీ దానికి వీడియోలు చేసి ఏం అని మళ్ళీ చేయటం వీడియోలు. మేము సజ్జనార్ గారిని కలుస్తాం, బండి సంజయ్ గారిని కూడా కలుస్తాం. ఇగో 2026 రాసి పెట్టుకో, నువ్వు చెప్పిస్తున్నావు కదా, 26లో నీకు చెప్పకూడదు, చెర్లపల్లి జైల్లో తినిపిస్తాం. హిందువులు సత్తా ఏంటో చూపిస్తాం, భారతీయులు సత్తా ఏంటో చూపిస్తాం. నువ్వేదైతే మాట్లాడి రాసి పెట్టుకో, నీ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తాం. కన్ఫామ్గా నీ అకౌంట్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సీజ్ అయ్యే వరకు, అన్ని బ్లాక్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి కూడా పోరాటం చేస్తానని చెప్తున్నా. నేను కేంద్రానికి ఖచ్చితంగా తీసుకెళ్తా. ఇది తీసుకెళ్ళి ఇది ఆల్టర్ చేయించి వాడికి లుక్అవుట్ నోటీసులు ఇప్పించి వాడిని రప్పించకపోతే ఆ రోజు మాట్లాడతా మళ్ళా మీతో. వాడు రావాలి, వస్తాడు.